కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉన్నది ఈ రాశికి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురుబలం బాగుంది. అలాగే శని సప్తమ సంచారం బాగానే లాభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి కళత్ర స్థానం వారికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశివారు కన్యారాశి వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం కళారంగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి నవంబరు తర్వాత యోగ్యకాలంగా ఉన్నది. స్థలాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశం. విద్యార్థులు ఉన్నత స్థితి పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా వ్యాపార స్థితిలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే వృత్తి విషయంలో మంచి ప్రమోషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈ సంవత్సరం యోగకాలం అని చెప్పుకోవాలి. శని సప్తమ సంచారం ఉన్నప్పటికీ భాగ్య దశమ లాభస్థానాల్లో గురు సంచారం వల్ల ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశివారికి లాభస్థానంలో కుజ సంచారం, ఉత్తరోత్తర లగ్నంలోకి కుజ సంచారం వల్ల విశేషమైనటువంటి భూములు పొలాలు కొనే అవకాశాలు ఉన్నాయి. దేవాలయాల దర్శనం ఉంది. అలాగే నదీ స్నానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.